హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం వానర సహాయం అనే కథ చెప్పుకుందాం. ఒక పట్టణంలో ఒక పేదరాలు ఉండేది. ఆమె భర్త చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. కానీ ఒక్క దమ్మిడి కూడా వెనక వేయకుండా తన భార్యను, కుమారుణ్ణి కడు బీద స్థితిలో ఉంచి చనిపోయాడు. అతని కొడుకు పేరు నిద్రమోహం రంగడు. తండ్రి పోయేసరికి రంగడికి 15 ఏళ్ళు. కానీ కూర్చున్న చోట నుంచి కదిలే ఓపిక ఉండేది కాదు. వట్టి మన్ను తిన్న పాము. వాడు ఎప్పుడు చూసినా పడుకొని నిద్రపోతూ ఉండేవాడు. లేచి తిరుగుతూ ఉండగా కానీ, ఏదైనా పని చేస్తూ ఉండగా కానీ వాణ్ణి చూసిన వారెవ్వరూ లేరు. వాణ్ణి దేవుడు అలా సృష్టించాడు, ఏం చేస్తాం అనుకొని రంగడి తల్లి వాణ్ణి రొష్టు పెట్టకుండా తానే 4 ఇళ్ళు తిరిగి దొరికిన కూలీ చేసుకొని ఆ డబ్బులతో తన పొట్ట, తన కొడుకు పొట్ట నింపుతూ ఉండేది. రంగడు తల్లి లేనప్పుడు లేచి అన్నం తిని మళ్ళీ పడుకొని నిద్రపోయేవాడు. రంగడి ఇంటి పొరుగునే ఒక వర్తకుడు ఉండేవాడు. ఆయన పేరు వరహాల శెట్టి. ఆయన వర్తకం మీద చైనా దేశానికి పోతున్నాడని రంగడి తల్లి విన్నది. అదృష్టవశాత్తు అప్పుడే ఆమెకు నెల జీతం ముట్టింది. అందులో 5 వెండి కాసులు తీసి రంగడికిచ్చి ఆవిడ, నాయన వీటిని వరహాల శెట్టికివ్వు. చైనా నుంచి ఇది పెట్టి ఏదన్నా సరుకు తెచ్చిపెట్టమను. దాంతో నువ్వు వర్తకం చేసుకుని బతుకుతూ గాని అన్నది. తల్లి పోరగా రంగడు ముక్కుతూ మూలుగుతూ లేచాడు. తల్లి దగ్గర 5 కాసులు తీసుకున్నాడు. నిద్రమత్తుగా నడుస్తూ వరహాల శెట్టి వద్దకు వెళ్ళి తల్లి చెప్పిన 4 ముక్కలు చెప్పాడు. రంగడిని చూస్తే వరహాల శెట్టికి జాలేసింది. ఆ కొద్ది డబ్బుతో ఈ రంగడు వర్తకం చేసేదేమిటి, బాగుపడేదేమిటి? ఈ సంగతి తెలిసి కూడా దయాగుణం గలవాడి చేత వరహాల శెట్టి అలాగే నాయన అంటూ 5 వెండి కాసులు తీసుకున్నాడు. రంగడు మళ్ళీ ఇంటికి వెళ్ళి తిరిగి హాయిగా పడుకొని నిద్రపోయాడు. వరహాల శెట్టి తోటి వర్తకులందరినీ కలుపుకొని ఓడ మాట్లాడుకొని మంచి ముహూర్తం నిర్ణయించుకొని లంగరు ఎత్తించాడు. అదృష్టవశాత్తు దారి పొడుగున గాలి అనుకూలించింది. ఓడ రేవు పెట్టిన చోటల్లా వర్తకులకు క్రయ విక్రయాలు బాగా సాగాయి. చివరికి ఓడ చైనా దేశానికి చేరింది. అక్కడ వర్తకులందరూ తాము తెచ్చిన సరుకులు పూర్తిగా అమ్మేసి మారుబేరానికి చీనాంబరాలు, దంతపు సామానులు, రత్నాలు మొదలైనవి ఎవరి శక్తి కొద్దీ వారు కొనుక్కున్నారు. మళ్ళీ ఓడ తిరుగు ప్రయాణం అయింది. 10 రోజులు గడిచాక వరహాల శెట్టికి అకస్మాత్తుగా రంగడిచ్చిన 5 వెండి కాసుల మాట జ్ఞాపకం వచ్చింది. అది పెట్టి ఏదైనా సరుకు కొని తెచ్చిపెట్టమన్నాడు రంగడు. వర్తకుడు ఆ హడావిడి ఆ విషయాన్నే మర్చిపోయాడు. పోనీ తాను కొన్న వాటిలో ఏదైనా రంగడికి ఇద్దామా అంటే అంత చవకైన వస్తువు ఏదీ లేదు. వరహాల శెట్టి మిగిలిన వర్తకులతో ఓడని మళ్ళీ చైనాకు తీసుకుపోదాం, ఇలా నా వల్ల పొరపాటు జరిగిపోయింది అన్నాడు. వారెవ్వరూ అందుకు ఒప్పుకోలేదు. కావలిస్తే మేమంతా తలా 5 మొహరీలు చందా వేసుకొని ఆ కుర్రవాడికి ఇచ్చుకుంటాం, కానీ ఓడ మాత్రం వెనక్కి తిప్పవద్దు అన్నారు. కొన్నాళ్ళు గడిచాక ఆ ఓడ తూర్పు దీవుల్లో ఒక రేవు చేరుకున్నది. ఓడ దగ్గరికి బిచ్చగాళ్ళు చాలామంది వచ్చారు. వారిలో ఒకడి వెంట 3 కోతులున్నాయి. అందులో 2 చలాకీ అయినవి. యజమాని ఏ ఆట ఆడమంటే ఆ ఆట ఆడగలవు. 3వ కోతి ముసలిది. దానికి ఒక్క ఆట కూడా వచ్చినట్టు కనబడలేదు. మిగతా 2 ఆడుతుంటే అది దిగులు ముఖం పెట్టి సముద్రం మీదకు చూస్తూ కూర్చుంది. ఈ కోతులను చూస్తుంటే వరహాల శెట్టికి ఒక ఆలోచన వచ్చింది. రంగడిచ్చిన 5 వెండి కాసులతో ఓ కోతిని కొనుక్కుపోయి ఇస్తే తన బాధ్యత తీరిపోతుంది అనుకున్నాడు. అబ్బి, ఈ కోతుల్లో ఒకటి అమ్ముతావా, 5 కాసులు ఇస్తాను అన్నాడు శెట్టి కోతులాడించేవాడితో. ఈ ముసలి కోతిని తీసుకోండి బాబు అన్నాడు వాడు. పడుచు కోతిని ఇవ్వరాదురా అని అడిగాడు శెట్టి. వాటిని 100 కాసులకు కూడా ఇవ్వను బాబు, అవే నా బతుకు తెరువు. ఈ ముసలి మొద్దును 5 కాసులకు కొన్నాను. తిండి దండగ తప్ప ఒక్క ఆట రాదు, నేర్పినా నేర్చుకోదు. దీన్ని తీసుకోండి బాబు అన్నాడు కోతులను ఆడించేవాడు బతిమలాడుతూ. చేసేది లేక వరహాల శెట్టి ముసలి కోతిని తీసుకొని ఓడ ఎక్కాడు. అది కూడా రంగడి లాంటిదిగానే కనబడింది.
తిండి తినేటప్పుడు తప్ప మిగతా అన్ని వేళలా కునికిపాట్లు పడుతూ ఉండేది. దాన్ని కట్టేసే అవసరం కూడా లేకపోయింది. మరి కొంతకాలానికి ఓడ ముత్యాల దీవి చేరింది. ఆ దీవి చుట్టూ సముద్రంలో ముత్యపు చిప్పలు దొరుకుతాయి. ఈ దీవిలో ఉండే పల్లెవాళ్ళు వర్తకులు వచ్చినప్పుడు నీటిలో ఈది ముత్యపు చిప్పలు పట్టుకు వచ్చి చౌకగా అమ్ముతుంటారు. వర్తకుల అదృష్టాన్ని బట్టి ఒక్కొక్క వర్తకుడికి ముత్యపు చిప్పల్లో పెద్ద పెద్ద ముత్యాలు దొరుకుతాయి. అదృష్టం లేని వారికి ముత్యపు చిప్పల వెల కూడా గిట్టదు. ఈ ఓడ ఈ దీవికి వచ్చింది ముత్యపు చిప్పల కోసమే. ఓడ రేవు చేరగానే పల్లె కుర్రవాళ్ళు కేకలు వేసుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి నీటిలోకి దిగారు. అప్పటిదాకా మన్ను తిన్న పాములాగా కూర్చొని ఉన్న ఈ కోతి కుర్రాళ్ళ కేకలు విని లేచింది. ఒక్క దూకున సముద్రంలోకి దూకింది. పాపం రంగడికి కోతి కూడా దక్కదు కాబోలని వరహాల శెట్టి భయపడ్డాడు. కానీ కొద్దిసేపట్లో ఆ కోతి 2 చేతుల ముత్యపు చెప్పలు రొమ్ముకు అదిమి పెట్టుకుని ఈదుతూ వచ్చింది. ఓడలోకి ఎక్కి దూకి ఒక చోట పెట్టి మళ్ళా సముద్రంలోకి దూకింది. చూస్తూ ఉండగానే అది దాదాపు 100 ముత్యపు చెప్పలు తెచ్చిపెట్టింది. మిగిలిన వర్తకులు ఎవరికి తోచినన్ని ముత్యపు చెప్పలు వారు కొనుక్కున్నారు. ఏ ఒక్కరికి 2-3 ముత్యాలకు మించి దొరకలేదు. అవి కూడా చాలా చిన్నవి. కొందరు అదృష్టహీనులకు ఒక్క ముత్యం కూడా దొరకలేదు. కానీ కోతి తెచ్చిన ముత్యపు చెప్పలలో అనేక పెద్ద ముత్యాలు, చిన్న ముత్యాలు దొరికాయి. దీనికి కారణం ఉంది. ఆ ముసలి కోతి ఒకప్పుడు ఈ ముత్యాల దీవి మీదనే ఉండేది. దీని యజమాని ఒక పల్లెవాడు. వాడు దీనికి ముత్యపు చెప్పలు పట్టుకురావడం నేర్పాడు. కొంతకాలానికి వాడు చనిపోయాడు. తర్వాత దాన్ని ఏ పడవ కళాసులో పట్టుకొని కొంతకాలం పెంచారు. అది అస్తమానం నిద్రమత్తుగా ఉండడం చూసి దాన్ని మరొక దీవిలో కోతులాడించుకునే వాడికి చౌకగా అమ్మారు. అదే ఇప్పుడు రంగడి సొత్తై అప్పుడే వాడికి ఒక నిధి పోగు చేసి పెట్టింది. కోతులు నాడించేవాడు ఈ కోతిని తన వద్ద అంతకాలం ఉంచుకొని కూడా దాని విలువ తెలుసుకోలేకపోయాడు. వరహాల శెట్టి రంగడి ముత్యాలన్నీ భద్రంగా దాచి తన పట్టణం చేరగానే వాటిని రంగడికి అప్పజెప్పాడు. అన్నదాని ప్రకారం వర్తకులంతా రంగడికి తలా 5 బంగారు మొహరీలు ఇచ్చుకున్నాడు. ఆ సొమ్ముతో రంగడు చక్కటి మేడ కట్టించుకొని ముత్యాల అమ్మకంతో చాలా ధనవంతుడయ్యాడు. ముత్యాల దీవిని చూడగానే కోతికి మత్తు వదిలినట్టే చేసేందుకు పని కనపడగానే రంగడికి మత్తు కూడా వదిలిపోయింది. అతను ఏడాదికొకసారి తన కోతిని తీసుకొని ఓడ మీద ముత్యాల దేవికి వెళ్ళేవాడు. ముత్యపు చిప్పలు దొరికినన్ని తీసుకొని మళ్ళీ తిరిగి వచ్చేవాడు. బోలెడన్ని ముత్యాలు దొరికేవి. ఆ విధంగా రంగడు కొద్ది కాలంలోనే గొప్ప ధనికుడై పెళ్లి చేసుకొని చాలా కాలం పాటు సుఖంగా బతికాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.